గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 7771077720. లెట్ మీ టెల్ యూ నౌ బిఫోర్ ది కెమెరా. ఇవాళ నేను నాకు 35 సంవత్సరాలు బట్టి మా ఇంట్లో కుక్స్ ఉన్నారు. అనుమానం ఏముంది, కుక్ ఉన్న ఇక్కడ కూడా కుక్ ఉంటుంది. నేను ఇవాళ కూర్చుని పొద్దుటే లేచిన తర్వాత పళ్ళు తోముకొని అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇవాళ ఏ కూర తినాలో నేను సెలెక్ట్ చేసుకుని ఆ కూరలన్నీ నేను కట్ చేసి ఆ కుక్ వస్తే ఆవిడ ముందు పెడతా. ఆవిడ సిగ్గుపడిపోతుంది, మీరు చేస్తున్నారేంటని. ఐ ఎంజాయ్ దిస్ ఈజ్ సంథింగ్ ఐ డెంట్ డూ. ఇవాళ నేను క్యాబేజీ కూర తినాలని ప్లానింగ్ ఎప్పుడు చేశాను నేను? నాకు తెలియదు అసలు క్యాబేజీ కూర తింటానని. ఇంకేదో లైఫ్లో ఐ మిస్డ్ ది చైల్డ్హుడ్ ఆఫ్ మై చిల్డ్రన్. యూనో, చచ్చిపోయిన కుర్రాడు ఏమడిగేవాడు? ఆ కుర్రాడు వాడికి పండక్కి బట్టలు ఎవరు కొనేవారు? మా ఆవిడ కొనేది. వాడు అల్లరి పెట్టేవాడా? అప్పుడు ఏం చేసేవాడు? ఐ ఆస్క్ మై వైఫ్ లైక్ ఎనీబడి ఎల్స్. ఐ మిస్డ్ హిమ్. మా అబ్బాయి జ్ఞాపకం వచ్చాడు కానీ చెప్తున్నాను కదా, ఐ మిస్డ్ యూ మై ఫస్ట్ సన్, ఐ మిస్డ్ యూ మై సెకండ్ సన్. యూనో, వాళ్ళు ఎప్పుడు నన్ను డబ్బు అడిగారు, నేను ఎప్పుడు డబ్బులు ఇవ్వలే. జీవితంలో ప్రేమ మనిషి నష్టపోయేవి రెండు ఉన్నాయి. ఒకటి చక్కటి ఆనందంగా గర్వంగా ఆడపిల్ల అయితే నీ భర్తతో నీ బిడ్డలతో నువ్వు గడిపే లైఫ్. ఇట్ ఈజ్ యువర్ రైట్, ఇట్ ఈస్ ది స్వీట్నెస్ ఆఫ్ లైఫ్. అదొకటి. రెండోది ఏంటంటే ది ప్రైవసీ. నేను రోడ్డు మీద నడుస్తూ మా ఆవిడతో వెళ్ళి వంకాయలు కొనుక్కుందామా బీరకాయలు కొనుక్కుందామా? వంకాయలు బాగున్నాయండి కొనుక్కుందాం. బీరకాయలు కూడా బాగున్నాయి, బీరకాయలు వద్దండి ఈసారి వంకాయలు. నేను మాట్లాడలేను. అక్కడికి కొంచెం పొగరుగా అయినా హోటల్ బజార్కి వెళ్ళి నిలబడతాను. అయ్యా వంకాయలు తీసుకోండి అయ్యా అంటాడు వాడు. నీకు అర్థమైంది కదా? ఈ ఊళ్ళోనే ఉన్నాడు రాజమండ్రిలో జంగారెడ్డిగూడెం ఏదో వాడు నన్ను చూడగానే ఇన్ని నిమ్మకాయలు తీస్తాడు, ఈ చేతిలో పెడతాడు. వాడు మొదటి రోజుల్లో అయితే మేము వచ్చిన కొత్తలో వాడు నమ్మలేపాడు. గొల్లపూడి మారుతురాయండి ఇలా రావడం. ఈ 5 నిమ్మకాయలు నా చేతిలో పెట్టాడు. ఎంత 5 అన్నాను. తీసుకోండి పర్లేదు, ఊరికే తీసుకోవడం ఎందుకు, నేను డబ్బులు ఇస్తాను, నా దగ్గర డబ్బు ఉందయ్యా బాబు, మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి సార్. నువ్వు ఎంత కమ్ముతున్నావు చెప్పవయ్యా? 10 రూపాయలకి ఇవ్వండి సార్. 5 రూపాయలు చాలు సార్. యూనో, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ లైఫ్. అయితే మీరు ఇప్పుడు ఇలాగ ఫీల్ అవుతున్నారు కదా సార్, యాక్చువల్గా మీరు బిజీ ఉన్న డేస్లో ఎప్పుడైనా మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మీ ఆవిడ క్వశ్చన్ చేశారా మిమ్మల్ని? మాకు కొంచెం టైం ఇవ్వచ్చు కదా? మెల్లిగా యూ షుడ్ రీడ్ మై ఆత్మకథ, యూ షుడ్ రీడ్ మై ఆత్మకథ. పోగలంతా కష్టం. ఇప్పుడు సంగతి సినిమాలు, సరే సినిమాల్లో ఇంకా ఆలోచనే లేదు. సినిమాల్లో రచనే చేయలేకపోయేవాడిని, రచనే మానేశాను. లాభసాటిగా ఉంది కదా, దిక్కుమాలింది. కే విశ్వనాథం చేశాడు నేను చేసిన పని. ఆయనతో చెప్పాను, వీడికి షార్ట్ చెప్పాలా, వీడికి చెప్పాలా, వీడి మొహం ఇలా పెట్టాలా, వీడి దగ్గర చేయాలా, బాగా ఆలోచించాలా, స్క్రీన్ ప్లే రాసుకోవాలా, పాట బాగా రావాలా, ఇన్ని చేసి ఆయన శంకరాభరణాలు అవన్నీ తీశాడు. తర్వాత వాళ్ళు సుఖంగా ఉంది కదా, చిరునవ్వు నవ్వుతే చాలు, ఎంజాయ్ చేస్తున్నారు. కాదు 100 పిక్చర్లు చేశాడు, 15 పిక్చర్లు చేశాడు, 50 పిక్చర్లు చేశాడేమో. మంచి డబ్బు ఇచ్చారు ఆయనకి, పాపులర్ అయ్యాడు. ఆయన నేను యాక్ట్ చేసిన మొదటి పిక్చర్ నేనే రాశా. కె విశ్వనాథ్ గారి జీవితంలో యాక్ట్ చేసిన మొదటి సీను పిసి శ్రీరామ్ అనే కెమెరామ్యాన్ ఇంట్లో కె విశ్వనాథ్ గారు నేను నటించాం. ఓకే, ఏం సినిమా అండి? శుభ సంకల్పం. ఓకే, బాలసుబ్రహ్మణ్యం గారిది. కె విశ్వనాథ్ తీసిన మొదటి పిక్చర్ కూడా నేనే రాశా. ఆత్మగౌరవం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అవార్డు కూడా వచ్చింది కదండి? ఏదో వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రేమ, ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ, ఇట్ వాజ్ వెరీ ఈజీ. నేను చిరునవ్వు నవ్వుతే బాగుంది, నేను ఏడుస్తే బాగుంది, నేను కోపడితే బాగుంది, ఏమీ చేయలేదు, బుర్ర పైన ఎక్కర్లేదు. గురువుగారు ప్రేమని కోపంగా చూడండి, అయిపోయింది. ప్రేమను ఎందుకు కోపంగా చూడాలి ఇంకెవడో ఆలోచిస్తున్నాడు, నాకు అవసరం లేదు. సో ఇట్ వాజ్ ఈజీ వే అండ్ ఐ గెట్ 10 రూపీస్ మోర్ ఫర్ దిస్. ఐ బికమ్ మోర్ పాపులర్. డాక్టర్ చక్రవర్తి రచయిత ఎవరో నువ్వు తెలుసుకున్నావు కానీ నీకు తెలిసింది. ఇంట్లో రామి విధుల కృష్ణ ఎవరు నీకు చెప్పక్కర్లేదు, మీరే కదా. అవును, అది పాయింట్. సో ఇట్ వాజ్ షార్ట్ సర్క్యూట్ టు పాపులారిటీ. ఇట్ వాజ్ షార్ట్ రూట్ టు ఎర్న్. అండ్ వాట్ హ్యావ్ యూ? దిస్ రాస్కెల్ కాల్డ్ ది యాక్టర్ destroyed the writer in me as a film writer. So all right, I am writing, I am enjoying elsewhere. You understand?
జీవితంలో అతి విచిత్రమైన విపర్యయం. బట్ థ్యాంక్ గాడ్ టుడే వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ బ్యాలెన్స్డ్ బోత్. ఐ ఎంజాయ్. నిజంగా బ్యాలెన్స్ చేశారండి, బాధపడుంటారు, బట్ ఎంతవరకు మీరు ఇట్స్ ఆల్ రైట్. అంతేనా? నేను నటున్న అయ్యేటప్పుడు 42 ఏళ్ళు వచ్చాయి. 42 నా కాళ్ళకి ఆపరేషన్ చేయించాను ఈ మధ్యనే. 42 ఏట నువ్వు కష్టపడడం తగ్గించుకోవాలి. ఇంకా వయసు వస్తుంది కనుక. అప్పుడు నేను జయమాలినితో డ్యాన్స్ చేసి, జ్యోతిలక్ష్మితో డ్యాన్స్ చేసి, అనురాధతో డ్యాన్స్ చేసి, కుయిలీతో డ్యాన్స్ చేసి, ఇంకా వాళ్ళతో డ్యాన్స్ చేసి, గుర్రాలెక్కి మెరుపుదాడంతా గుర్రాల మీదే ఉన్నాను నేను. జయమాలిని, సుమన్ను, భానుచంద్రు, ఇంకో సారథి, అందరూను, గిరిబాబు, అందరూను. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ ఐ డిడ్ అండ్ ది రాంగ్ సైడ్ ఆఫ్ మై ఏజ్. 42 తర్వాత. సో 72 తర్వాత నా కాళ్ళకి చెప్పాయి, యు ఆర్ మిస్యూజింగ్ మీ అట్ ది రాంగ్ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్. ఐ హ్యాడ్ టు గో త్రూ ది ఆపరేషన్. ఎందుకు చెప్తున్నానంటే చెల్లిపోయింది అప్పుడు. బాగానే ఉంది. ఐ టేక్ థింగ్స్ ఈజీ, ఐ నీడ్ నాట్ రైట్. ఎవరు అడిగారు ఆ మధ్య. చచ్చిపోయాడు, ఎక్కడ ఉన్నాడు పాపం, జీసీ శేఖర్. ఈ మధ్యనే పోయాడు. జీసీ శేఖర్ ఈజ్ ది ఓన్లీ ప్రొడ్యూసర్ హూ కేమ్ టు మీ వన్ డే. నాకు తెలుసు, వాళ్ళ నాన్నగారు నారాయణరావు అని కూడా తెలుసు నాకు. ఏమో నా శేఖర్ గారు అన్నాను. ఓ చెక్ తీశాడు ఆయన, బ్లాంక్ చెక్ తీశాడు. గురువుగారు, ఇది మీ బ్లాంక్ చెక్. మీరు యాక్టరు, మీరు రైటరు, మీరు డైరెక్ట్ చేసి నాకు పిక్చర్ చేసి పెట్టండి. ఇది బ్లాంక్ చెక్ అని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది ఓన్లీ మ్యాన్ ఇన్ ది మై కెరీర్ అలా ఇచ్చింది, ఇంకెవరూ ఇవ్వలేదు. నేను ఆయన కూర్చోబెట్టి జాగ్రత్తగా మంచి పాఠాలు చెప్పి, ఇవన్నీ ఎవరో చేస్తే నేను చేసినవి బాబు, నేను చేయడానికి వేరే ప్రత్యేకమైన శ్రద్ధ కావాలి, తొందరపడద్దు. ఐఎమ్ హ్యాపీ దట్ యు లైక్ మీ, బట్ ఐ నో మై లిమిటేషన్స్ ఆల్సో. వద్దు, చక్కగా మంచి కదా వచ్చేతను రాయించు, ఏమైనా చేస్తే చేయొచ్చు, ఇంకేదో నటించమంటే ఓ పాత్ర వేస్తాను అని నేను ఆగా. నా జీవితంలో గొప్ప అదృష్టాలు ఏంటంటే, నేను ఏదైతే చెయ్యనో, ఏదైతే నేను చేయక్కర్లేదో, ఏదైతే నాకు సాధ్యం కాదో, నాకు ప్రతి దశలోనే నాకు తెలుస్తూ ఉండడం. టు నో యువర్ లిమిటేషన్ ఈజ్ నాలెడ్జ్. టు నో యువర్ కెపాసిటీ. నువ్వు బాగా నటిస్తే దేశం చెప్తుంది, నువ్వేనక్కర్లేదు. నేను బాగా నటించిన అయ్యా వద్దయ్యా, అది యూ షుడ్ డిసైడ్. సో ఎప్పుడైనా ఏదన్నా ఇలా అలాంటి ఎటన్నా సినిమాకి మీరు చెప్పారండి, ఈ పాత్రకు నేను సూట్ అవ్వను, నేను సరిపోను, మీరు తీసుకోకండి చెప్పాను. కొన్ని పాత్రలు మనకి లొంగవు. ఈ పాత్ర ఏంటి ఇలా ఉంది, బుడబుడక్కలు కూడా వేషం ఏదో వేసాను నేను. పోతరాజు గారి పిక్చర్ అనుకుంటాను. అంజలిదేవి మేకప్ మ్యాన్, నేను, నూతన్ ప్రసాద్, జయమాలిని, కాశీ విశ్వనాథ్. మేము ఓ డ్యాన్స్ కూడా చేసాను. ఆ ఫోటో కూడా నాకు ఇచ్చాడు, నాకు ఆత్మకథలో వేశాను. ఆ పాత్ర లొంగేది కాదు, నేను ఎప్పుడు చూడలేదు ఆ బుడబుడక్కలు వాడు ఎలా ఉంటాడో. బట్ వేషం వేసుకుని ఆ కాస్ట్యూమ్ వేసుకునేసరికి ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఓకే, అది కూడా ఇట్స్ అన్ ఇంటలెక్చువల్ ఇంప్రొవైజేషన్, నాట్ ఎ రియలిస్టిక్ ఇంప్రొవైజేషన్, బికాజ్ ఐ నెవర్ సీన్ వన్ ఆర్ ఐ నెవర్ ఇంబైబ్డ్ వన్. యూ అండర్స్టాండ్? అది పాయింట్. సార్ నాకు ఒక డౌట్ సార్, ఒక క్వశ్చన్. మీరు సాంప్రదాయాలు, లేకపోతే మంచి చెడు, మధ్యతరగతి జీవితాలు, ప్లస్ స్త్రీలు వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా గౌరవించాలి, వాళ్ళ వైపు ఎట్లా మసలుకోవాలి, ఇలాంటి విషయాల్లో మీకు చిన్నతనం నుంచి చాలా అవగాహన ఉంది. మీరు రచనలు కూడా చాలా చేశారు. కానీ సినిమా రంగంలో మీరు ఎన్నో పాత్రలు విలన్గా పోషించారు. చాలా సందర్భాల్లో మీరు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసే సీన్స్ కూడా ఉన్నాయి, అలా ఎక్కువ ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో వాట్ వర్ యూ గోయింగ్ త్రూ సార్ ఎప్పుడన్నా, దో ఇట్ వాజ్ అన్ యాక్టింగ్? ఇప్పుడు ఆలోచించలేదు, నేను కూడా ఊహించలే. విచిత్రం ఏంటంటే, మంచి ప్రశ్న అడిగావు నన్ను. నేను ఇంప్రొవైజ్ చేసిన బ్యాడ్ క్యారెక్టర్ చేస్తుంది భారతీయ సినిమాలో లేదు అంతవరకు. నువ్వు క్షమించాలి, ఈ విషయాన్ని నేను చాలా గర్వంగా చెప్తున్నాను, కెమెరాల ముందు చెప్తున్నాను ఈ పాయింట్. బికాస్ దట్ జాన్ వాజ్ నాట్ దేర్ ఇన్ ఇండియన్ సినిమా. నేనే ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, నాకు ఏవైతే లిమిటేషన్సో అవి నేను చేయాల్సి వచ్చింది కనుక. ఇంట్లో రాని విధుల కృష్ణయ్య అనే సినిమా నేను చేస్తాను రాయలే. నీకు అర్థమైంది కదా.